నిర్లక్ష్య వైఖరి దుర్మార్గులమైన అధికారులండి. ఎంత దుర్మార్గులు చూడండి. ఆయన కన్ను తిరిగి పడిపోతే కూడా పట్టించుకోవాలి. వారం నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఆయన షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, చచ్చిపోయినా కూడా పట్టించుకోవాలి. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు మాలమహనాడు, ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్, ఇతర దళిత సంఘాల నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గోడిని వెలువెచ్చుకుంటున్నాం. అయ్యా, గత 10 రోజుల నుంచి పునూరు రెవెన్యూ ఆఫీస్ ముందు మహేష్ అనే దళిత యువకుని కోసము అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి పోరాటం చేస్తున్నాం. కారణం ఏమరంటే, గతంలో ఆయన విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇల్లు లేదు అంటే అప్పుడు ఎంఆర్ఓ గారు అతనికి మంగళం కాలనీలో 5 సెంట్ల స్థలం ఇచ్చారు ఇల్లుకి నిర్మించుకోవడానికి. ఆయన ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో 2 వీలర్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ఒక 6-7 సంవత్సరాలు ఆరోగ్యం సరిలేకుండా ఈ మధ్యనే కోలుకుని ఇల్లు కట్టుకుందామని ఆ ప్లేస్కి వెళ్తే పెద్ద పంజాని మండలం వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అయిన ఎన్ రెడ్డప్ప గారు అధికార బలంతో ఇక్కడున్న నాయకులను కొనుగోలు చేసి ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా సర్టిఫికేట్ తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం చేసేటప్పుడే 3 సార్లు పోయి ఇతను పెద్ద మనుషుల ద్వారా పోయి సంప్రదిస్తే బెదిరించి పంపించేశారు. ఈ విషయమే మా దళిత సంఘాలకు ఆయన విన్నవించుకోవడంతో మేమందరూ కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆయన 3 రోజుల్లో మీకు సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు పరిష్కరించకుండా ఆర్ఐ గారు కానీ, రెవెన్యూ, వీఆర్ఓ కానీ ఎవరు కానీ సమస్య పట్టించుకోలేదు. కనీసం 4 రోజుల నుంచి మేము ఈ నిరాదీక్ష చేపడుతుంటే కనీసం ఏ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ వచ్చి హామీ ఇవ్వడం లేదు. మేము ఈ సమస్య తీరుస్తామని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండదు పుంగనూరులో దళితుల సమస్యల పట్ల ఈ అధికారులు కానీ, నాయకులు ఒకసారి ఆలోచించి 10 రోజుల నుంచి అంటే ఇది 4వ రోజు నిరాదీక్ష చేస్తుండేది. ఇంతకుముందు ధర్నా కార్యక్రమం కూడా చేశాం. ఏం కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా లేదు రెవెన్యూ అధికారులకి. ఆయన సమస్య ఏమి కనుక్కొని ఎవరైతే అక్రమంగా ఇల్లు కడుతున్నారో అతనికి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని చర్య తీసుకోమని కోరుతుంటే కూడా అతను ఇంతవరకు పిలిపించలేదు, విచారణ చేయలేదు. దయచేసి రెవెన్యూ అధికారులకు ఒకటిగా విన్నపించుకుంటున్నాం. మాకు ఓటు కోసం వాడుకుంటే ప్రజా నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా ఒకటే విన్నపించుకుంటున్నాం. అయ్యా, 5 ఏళ్లకు ఒకసారి మీకు గుర్తొచ్చే ఎస్సీ ఎస్టీలు సమస్యలతో రోడ్లు పడిపోయి కూర్చొని నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే కనీసం వచ్చి మీ సమస్య ఏమని ప్రశ్నించే ఇది కూడా లేకుండా దీనస్థితికి వచ్చేసామా? రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు అంతా ఐక్యమై మీ రాజకీయ పార్టీ నాయకులు కూడా బుద్ధి చెప్పేలాగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎంఆర్ఓ వారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, సోమవారం లోపల ఇతని సమస్య తీర్చకపోతే సోమవారం మన జిల్లా హెడ్ క్వార్టర్స్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందర దళిత సంఘాల అందరితో చేరి నిరసన కార్యక్రమం చేపడతాము తెలియజేస్తున్నాం. జై భీమ్.